వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద ఎవరైతే కేసు వేశారో రాజలింగమూర్తి గారు అతి కిరాతంగా హత్య చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యలో ఒక ప్రొడ్యూసర్ కేదార్ గారు కూడా చనిపోవడం జరిగింది. తెలంగాణలో వరుస హత్యలు జరుగుతున్నాయి. అసలు దీని గురించి ఏంటనేది మనతో పాటు మాట్లాడడానికి నటికుమార్ గారు, మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, తెలంగాణలో మొన్న రాజలింగమూర్తి గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద కేసు వేశారు. ఎవరు? హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ఈ హత్య చేయించారని చెప్పి అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, కేదార్ చనిపోయినా, రాజలింగమూర్తి గారు చనిపోయినా, మన కాళేశ్వరం ప్రాజెక్టు అడ్వకేట్ సంజీవ్ గారు చనిపోయినా, ఓకే, ఏదైనా గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గవర్నమెంట్ డీజీపీ గారు ఎవరున్నారు? వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి. డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎందుకు చేయమంటున్నానంటే, ఉదాహరణకి కేదార్ గారు ఆయన చనిపోయాడు. ఆయన ఒక నిర్మాత, గమ్ గమ్ గమ్నేసర్ నిర్మాత. సో మనీ ఈజ్ ద హీరోస్, సో మనీ ఈజ్ బిగ్ హీరోస్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అందరితో ఈజ్ అ బ్రో అనే రిలేషన్ ఉంది. బ్రో అనే రిలేషన్షిప్ ఎక్కడ వస్తుందంటే, కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల ఆస్తుంటే వస్తుంది, లేకపోతే కొన్ని చీకటి కోణాల్లో దాంతో ఫ్రెండ్షిప్ వస్తుంది. బినామీ నో, చీకటి కోణం. ఓకే, నాట్ ఓన్లీ చీకటి కోణం, చీకటి కోణంలో అన్ని వస్తాయి. ఆ చీకటి కోణంలో ఒరే అనుకున్నంత రేంజ్కి వెళ్ళేది చీకటి కోణమే. అంబానీ, ఆదాని అంత తోడు అయి ఉండాలి మనకు వాల్యూ ఇవ్వాలంటే. రెండు విషయాలే, అంతే. ఇక దీంట్లో మీకు వేరే జనాలకు అర్థమైపోయింది కాబట్టి చాలు. ఆ రెండిట్లోని వచ్చేటప్పుడు ఆల్రెడీ రాడిషన్ పబ్ లో ఆయన ఆల్రెడీ మొత్తం టోటల్ గా 24 hours రాడిషన్ క్లబ్ రన్ అయ్యేది, డే నైట్ రన్ అయిన దాంట్లో మొత్తం సెలబ్రిటీస్ అందరూ, సినిమా వాళ్ళు అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, సో మనీ పీపుల్స్ అక్కడికి వచ్చారు. అది నాకు కూడా తెలుసు, జనాలకు కూడా తెలుసు. నాకు తెలిసింది జనాలకు కూడా తెలుసు. రాత్రి 3 గంటల దాకా సినిమా వాళ్ళు ఎవరున్నారు ఏంటి, అది ఎవరు ఉండేవారు. అది బంజారాస్ ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్రాపింగ్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు భుజంగరావు గారు, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ కనుక ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగేటప్పుడు అక్కడ పబ్బు రాడిషన్ దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. చాలా మంది సో మనీ సినీ సెలబ్రిటీ చాలా మందిని పెట్టారు. వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? ఆ కేసు ఏమైంది? భుజంగరావు గారు ఎందుకు దాని ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేసుకున్నారు? ఎంతమంది పాజిటివ్, ఎంతమంది నెగిటివ్, ఎంతమంది సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశాడు? సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయలేదా? ఆ బిఫోర్ మంత్ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశాడా? ఎంతమంది హీరోలు వచ్చారు, ఎంతమంది హీరోయిన్లు వచ్చారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, ఎంతమంది పొలిటికల్ లీడర్లు వచ్చారు? ఎంక్వైరీ డీటెయిల్డ్ ఇస్ రీఓపెన్ బిఫోర్ కేస్. ఇమీడియట్లీ రీఓపెన్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ గవర్నమెంట్. మనం కేటీఆర్ గారు ఉన్నారా, లేకపోతే ఇంకొకరు ఉన్నారా వద్దు, మనం మాటలొద్దండి, చేతలు చేద్దాం. ఇట్స్ అ డిస్కషన్ ఇమీడియట్లీ. ఇప్పుడు చనిపోయాడు అంటున్నారు, కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆయన మన డ్రగ్స్ తీసుకొని ఎక్కువ చనిపోయారు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అయింది అంటున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు. ఆల్రెడీ అఫీషియల్గా ఏది తెలియదు. కనుక ఎంక్వైరీ చేయండి. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయమంటారు? మీరు ఒక అభియోగం చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ కేటీఆర్ గారు సినిమాలో అందరికీ ఫ్రెండే, మీకు తెలుసో లేదో. పెద్ద హీరో దగ్గర నుంచి సంతోషం సురేష్ దాకా అందరూ ఫ్రెండే. ఆయన థిక్కెస్ట్ ఫ్రెండ్. ఆయన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. హాయ్ బ్రో అంటారు. ఎందుకంటే సినిమా వాళ్ళతో అంత పరిచయం ఏర్పరచుకున్నాడు ఆయన. 10 సంవత్సరాల్లో ఒక 40 సంవత్సరాల పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులు ఉంటారు, చిన్ననాటి అంత పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ పరిచయం వెనకాల మీరు మాట్లాడిన మాటలకి దానికి ఉందంటే ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుందిగా. ఎంక్వైరీ చేయాలి. రెండోది, రాజాలింగం గారిది ఆల్రెడీ రేపో ఎల్లుండో తీర్పు వస్తుందంటప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్టుది. ఆయన ఇమీడియట్లీ ఆయన చంపబడ్డిన దాంట్లో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఓన్లీ ల్యాండ్ భూ తగాదాల్లో ఆయన చంపబడ్డాడు. భూ తగాదా కేసు ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు ఇక్కడ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదని నేను అంటాను. ఎందుకంటే ఆల్రెడీ కేసు 2 రోజుల్లో తీర్పు వస్తుంది. తీర్పు వస్తున్న సమయంలో ఆయన మర్డర్ చేయబడ్డాడంటే ఈ భూ తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆల్ ఆఫ్ ది సడన్ వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? ఎవరు మొత్తం టోటల్గా ఈ కేసుకు సంబంధించిన ఎవరైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ కేసు వేశారో ఆ కేసు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ మర్డర్ కేసులోకి వాళ్ళకి సపోర్ట్ చేశారా, లేకపోతే వాళ్ళకి మనీ రూపంగా సపోర్ట్ చేశారా, సుపారీ రూపంగా సపోర్ట్ చేశారా? ఈ కోణంలో మనం ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎందుకంటే
ఆ భూతగాథ ఎప్పటి నుంచో ఉన్నది, ఆల్ ఆఫ్ ది సడన్ 2 రోజుల్లో తీర్పు వస్తుందంటే చనిపోవడం అనేది ఇది ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి దాని మీద కూడా రీఎంక్వైరీ చేసి సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ ఏర్పాటు చేసి సిఐడి కానీ ఇచ్చి దాన్ని వెరీ సీరియస్గా తీసుకొని కేసు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. సంజీవ్ గారు, అడ్వకేట్ సంజీవ్ గారు అఫిడవిట్ ఇచ్చే సమయంలో, కాళేశ్వర ప్రాజెక్ట్ సమయంలో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. అది కూడా అనుమానాస్పదం అంటున్నారు. కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి మొత్తం టోటల్గా ఎందుకు ఈ మర్డర్స్ జరుగుతున్నాయి, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు విట్నెస్లే చనిపోతున్నారు, ఎక్కడ జరిగింది లోపం, ఎలా కావాలని చనిపోతున్నారా, లేకపోతే ఎవరైనా చంపబడుతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు అనుకోకుండా హెల్త్ బాగోలేక చనిపోతున్నారా అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఈజ్ గవర్నమెంట్. మనం గవర్నమెంట్ మన చేతుల్లో ఉండి ఎవరో చేశారని టీవీలో అభియోగాలు వద్దండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన రైట్ మన గవర్నమెంట్ మీద ఉంది. దయచేసి మనం అది చేయకపోతే ఇక్కడ మీరు కేదార్ విషయంలో అంటే చాలా మంది బినామీ అంటున్నారు, చాలా మంది ఇంకోటి అంటున్నారు, మొత్తం టోటల్గా పెద్ద అగ్ర హీరోలకు ఈయనే నాయకుడు అంటున్నారు. అంటే దాంట్లో నేను ఏదో చెప్పే చీకటి కోణంలో ఒక కోణము, ఆ చీకటి కోణంలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఇలాంటి దాంట్లో చాలా మందితో పరిచయాలు ఉండొచ్చు. ఊహాగానాలు మనకు వద్దు. దాంట్లో ఎవరెవరు పరిచయాలు ఉన్నాయి, కాల్ డేటాలు ఏంటి, ఎందుకు, ఏ సందర్భంలో కలుస్తున్నారు, ఏ సందర్భంలో కూర్చుంటున్నారు. ఆయన డ్రగ్స్లో ఆల్రెడీ కేసులో ఉన్నాడు కాబట్టి దాంట్లోనేమైనా వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ ఉందా, ఏముంది, ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయంలో ఎంక్వైరీ పూర్తిగా ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేయాలి. సినిమాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని మనం అభియోగాలు చేయొద్దు. ఇది ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి తప్పు చేస్తే ఎంతటి వాడినైనా వదలకుండా లోన్ వేసేయాలా. ఎందుకంటే తెలంగాణ మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల జీవితాల కోసం ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం గట్టిగా తీసుకొని వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సినిమా వాళ్ళు ఉన్నా, పొలిటికల్ లీడర్స్ ఉన్నా, ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మన భవిష్యత్తు తెలంగాణ, మన పిల్లల భవిష్యత్తు తెలంగాణ, మన రాబోయే భవిష్యత్తు తెలంగాణ. డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎంత నిర్ణయమైనా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇమ్మీడియట్లీ దాని మీద మీరు సిట్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించి వీరి మీద కేసులు రిజిస్టర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.